ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మితమైన రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో రామ్లల్లాను దర్శించుకుంటున్నారు. అయోధ్యాపురి మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారక్కడ. గడ్డ కట్టించే చలిని సైతం లెక్క చేయట్లేదు. గతేడాది జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని జన్మస్థలం అయిన అయోధ్యలో ఆయన కొలువుదీరిన రోజు. నగుమోముతో బాలరాముడిగా కనుల విందుగా భక్తులకు దర్శనమిచ్చారు. జనవరి 22న మధ్యాహ్నం 12:29 ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ఆరంభమైంది. 12:31 పూర్తయింది. 86 సెకండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. అభిజిత్ ముహూర్తంలో రామ్లల్లా విగ్రహానికి వేద మంత్రోచ్చరణల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ జరిగింది. నేడుతో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏడాది పూర్తయింది. గతేడాది జనవరి 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగ్గా 10 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. దీనికి కారణం హిందూ క్యాలెండర్ ప్రకారం అప్పటి ప్రాణ ప్రతిష్ఠ తిథి ముహూర్త లగ్నం ప్రకారం చూసుకుంటే ఆ శుభదినం నేడే. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అయోధ్య నిండిపోయింది. బాలరాముడిని దర్శించుకోవడానికి ఆలయానికి పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి ఆలయ ప్రాంగణం ముందు బార్లు తీరారు. 6 డిగ్రీల చలిని సైతం లెక్క చేయకుండా ఆ బాలరాముడి దర్శనం కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ గేట్లు తెరవగా ఆ ప్రాంతం అంతా జనసంద్రంగా మారిపోయింది.